అనకాపల్లి జిల్లా నర్సీపట్నం టౌన్లో ఒక్కరోజే 12 వర్కులకు శంకుస్థాపన చేసిన స్పీకర్ సతీమణి కౌన్సిలర్ చింతకాయల పద్మావతి, తనయుడు రాష్ట్ర టీడీపీ ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్. అయ్యన్న చొరవతో 8 నెలల్లోనే అభివృద్ధి పథంలో వేగంగా టౌన్కు కొత్తరూపు. నర్సీపట్నంలో శంకుస్థాపనలతో పండుగ వాతావరణం. ఇక మట్టిరోడ్లకు గుడ్బై అంటున్న చింతకాయల విజయ్. నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలో గచ్చపు వీధి పీనారిపాలెం 1వ వార్డు, బీసీ కాలనీ 2వ వార్డులో 8 వర్కులు, 28వ వార్డులో 3 వర్కులు కలిపి మొత్తం 12 వర్కులకు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. స్పీకర్ అయ్యన్నపాత్రుడు సతీమణి చింతకాయల పద్మావతి, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింతకాయల విజయ్ కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రతి వార్డులో మహిళలు హారతులతో వీధి వీధికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడిన చింతకాయల విజయ్ గత పాలకులు పట్టించుకోని 28వ వార్డు వరకు అభివృద్ధి స్ఫూర్తితో ముందుకు సాగుతోందని, గతంలో పాలకులు మట్టి రోడ్లే మిగిల్చారన్నారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల వ్యవధిలోనే 28వ వార్డుకి 1,08,00,000 రూపాయలు, 1-2 వార్డులకు 1,50,00,000తో 8 వర్కులకు శంకుస్థాపన చేయగలిగాం అని అన్నారు. మట్టిరోడ్లకు బదులుగా అన్ని సిసి రోడ్లు మరియు డ్రైన్లతో అభివృద్ధి పనులు చేపడుతున్నాం అని అన్నారు. అలాగే నర్సీపట్నం మొత్తం మట్టిరోడ్డు లేకుండా చేయడమే లక్ష్యంగా ముందడుగు వేస్తున్నాం అని అన్నారు. 4,50,00,000తో పెద్ద చెరువును హైదరాబాద్ ట్యాంక్బండ్ తరహాలో అభివృద్ధి చేయనున్నాం. టౌన్ మొత్తానికి మౌలిక సదుపాయాలు కల్పించేందుకు స్పీకర్ అయ్యన్నపాత్రుడు ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో అమరావతి, పోలవరంతో పాటు అన్ని రంగాల్లో అభివృద్ధి స్పష్టంగా కనిపిస్తుంది అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో 1వ వార్డ్ కౌన్సిలర్ లాలం వరహాలమ్మ, వార్డు కౌన్సిలర్ డబ్బీరు శ్రీకాంత్, రావానాపల్లి రిజర్వాయర్ చైర్మన్ రుత్తల రాజేశ్వరరావు, 2వ వార్డ్ టీడీపీ ఇన్ఛార్జ్ లాలం మురళీకృష్ణ, కౌన్సిలర్ గుడివాడ రాజుల నాయుడు, వేణి శ్రీనివాస్, పందిరి రవి, టీడీపీ నాయకులు, పలువురు ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. గట్టి మొక్క మర్ర గట్టి మొక్క మర్ర మళ్ళీ 1వ వార్డు 2వ వార్డు ముఖ్యంగా కలాస్ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, పేనార్పాలెం కానీ, అక్కడి నుంచి మొదలుపెట్టి సుమారుగా 2:30 గంటలు 3 గంటలు. ఈరోజు ఎలక్షన్స్ లేవు, ఏం లేవు, కానీ మన ప్రజలు చాలా హక్కును చేర్చుకొని అయ్యన్నపాత్రుడు గారిని భారీ మెజార్టీతో ఒక నమ్మకం మీద గెలిపించారు. మొన్న 5 ఏళ్ళు కూడా 2వ వార్డులో కౌన్సిలర్ వేరేగా మనకి చూసినా ఏదైనా చూసినా కానీ, కొన్ని కౌన్సిలర్లు వైఎస్ఆర్సీపీ గెలిచినా కానీ ₹1 తేలేపారు. ఇప్పుడే ఆడవాళ్ళు చెప్తున్నారు ఆ వాయిస్లు తీసుకుంటే బాగుంటుంది. ఏంటంటే అది సంక్రాంతికి గంగిరెద్దులు వచ్చినట్టు వచ్చేవారండి. వచ్చి ప్రతి సంవత్సరం కూడా కొబ్బరికాయ కొట్టుకొని వెళ్ళిపోయేవారు. ఫోటోలకు మేమేమో వచ్చేస్తుంది, రేపు వచ్చేస్తుంది, ఎల్లుండి వచ్చేస్తుంది అంటే మేము ఏదో అనుకున్నాం. పోస్త్రీ రేపురా అంటారు చూడు పూర్వం, ఆ టైప్లోనేమో రేపు 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 అనేది ఇప్పుడు గడిచిపోయింది. మరి మీరు వచ్చి కొబ్బరికాయ కొడుతున్నారంటే నేను చెప్పాను, అమ్మ వాళ్ళతో మమ్మల్ని పోల్చొద్దు, మేము ఈరోజు నేను మాటిస్తున్నాను, మీకు 2.5 నెలలు 3 నెలలు రోడ్ వేసిన తర్వాత మళ్ళీ నీ దగ్గరికి వస్తానని చెప్పి నేను క్లియర్గా చెప్పాను. ఈరోజు ఎలక్షన్స్ లేవు, కానీ మురళీ గారు కానీ వాళ్ళ అమ్మగారు కౌన్సిలర్ ఉన్నారు, వాళ్ళు కానీ నాకు గత 4 ఏళ్ళు కౌన్సిలర్ మీటింగ్లో ఎంత అడిగినా కానీ ఎవ్వరు కూడా ఏమాత్రం ₹1 ఇచ్చి పాపాన్ని పోలే. ఈరోజు చూడొచ్చు, స్వతంత్రం వచ్చిన తర్వాత సరిగ్గా రోడ్లు కూడా సరిగ్గా లేని పరిస్థితి. అందుకే టౌన్ మొత్తం రేపు 5 సంవత్సరాలు అయ్యన్నపాత్రుడు గారు మళ్ళీ ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చే లోపల ఒక్క చిన్న మట్టి రోడ్డు కూడా లేకుండా రోడ్లు వేసేవాళ్ళని డిసైడ్ అయిపోయారు. దానికి ముఖ్యమైనది బేసిక్ థింగ్ ఇది. రోడ్డు, కొలయి, నీరు, ఇవన్నీ బేసిక్ థింగ్స్ అనమాట. మనం 100 పడకల హాస్పిటల్ తీసుకొచ్చిన అయ్యన్నపాత్రుడు గారు తెలిసిన విషయమే. అందుకే వైద్య సదుపాయాలతో పాటు ఈరోజు రోడ్లు ఉండాలి. రోడ్లు ఉండడానికి ఏం చేస్తారంటే ఆయన
చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి బల్లకు బుద్ధి తెచ్చే సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. కాబట్టి ఈరోజు 1,50,00,000 రూపాయలు ఈ 2 వార్డులకి తెచ్చారు. ఇంతకుముందు 5 సంవత్సరాల్లో మొత్తం నియోజకవర్గానికి పెన్షన్లు, లోన్లు కూడా లేవు. బీసీ లోన్లు లేవు, ఎస్సీ లోన్లు లేవు, ఎస్టీ లోన్లు లేవు, సప్లైన్లు లేవు. కానీ పెన్షన్లు ఇన్ని ఇచ్చాం, ఎన్ఆర్ఈజీఎస్ ఫండ్, ఆ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఏం చేసేవారు? ఇల్లు ఇగో నేను అభివృద్ధి చేశానని చూపెట్టేవారు. ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది అభివృద్ధి. ఈ రోజు 1,50,00,000 రూపాయలు నీకు 8 నెలల్లో తీసుకొచ్చారు. మొత్తం టౌన్ మొత్తం నేను చెప్తున్నాను, ఈ రోజు 20 కోట్ల రూపాయలు ఈ 8 నెలల్లో తీసుకొచ్చారు. అంటే సుమారుగా నెలకి 2.5 కోట్లండి తీసుకొచ్చింది అయ్యన్న పాత్రుడు గారు. అంటే ఆయన ఆఫీస్లో కూర్చొని చిత్తశుద్ధితోటి భుజస్కంధాల మీద నర్సీపట్నం టౌన్ బాధ్యతను తీసుకొని ట్యాంక్ బండ్కి కూడా ఈరోజు 4.5 కోట్లు తీసుకొచ్చి ఈరోజు నేను చెప్తున్నాను, రాసుకోండి, ఇది ఫ్యూచర్ నేను చెప్తున్నాను. హైదరాబాద్ ట్యాంక్ బండ్ తల తీసేలాగా ఈరోజు ఈ ట్యాంక్ బండ్ రాబోతుంది. రేపు రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఆ ట్యాంక్ బండ్ బయట ఊర్ల నుంచి వచ్చి చూసే పరిస్థితికి తీసుకొచ్చి దాన్ని సుందరంగా తీర్చిదిద్దామని ఈరోజు మీ అందరి ముందు మాటిస్తున్నాను. ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు పాత రోజుల్లోని మనకి అభివృద్ధితో పాటు సంక్షేమాన్ని తీసుకెళ్తానన్నాడు, అదే తీసుకెళ్తున్నారు. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, బీజేపీ పార్టీ అందరూ కూటమిగా ఏర్పడి ఈరోజు ఏ ఇబ్బంది లేకుండా మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లిపోతున్నారు. మచిలీపట్నం పోర్టు తీసుకోండి, పోలవరం తీసుకోండి, అమరావతి తీసుకోండి, ఇప్పుడు నర్సీపట్నంలో అభివృద్ధి తీసుకోండి, ఏదన్నా అది మన తెలుగుదేశం పార్టీ హయాంలో జరగబోతుంది అన్నందుకు గర్వంగా చెప్పుకోవచ్చు మనందరం ఈరోజు. అందుకే ఈ 1, 2 వార్డులు అందరూ కూడా తాతీ కాలం నుంచి లక్షపాత్రి గారి దగ్గర నుంచి అందరూ కుటుంబ సభ్యులు, వాళ్ళకి రుణం తీర్చుకునే బాధ్యత మాకు కలిగింది. వాళ్ళందరికీ కూడా ఇంకా తెలుగుదేశం పార్టీ మనిషే కౌన్సిలర్ అనుకుంటున్నారు, కానీ ఆ వార్డులోని వైఎస్ఆర్ నుంచి గెలిచారని కూడా మర్చిపోయారు, ఎందుకంటే ఆ మనిషి కనబడలేదు. కాబట్టి దయచేసి మిమ్మల్ని కోరుతుంది ఏంటంటే, రేపు రాను రోజుల్లో మంచి వ్యక్తుల్ని భుజాల మీద పెట్టుకోండి. మంచి వ్యక్తులు పెట్టుకోవడం వల్ల అయ్యన్న పాత్రుడు గారి దగ్గరకు వచ్చి అన్న ఈ సమస్య ఉందని చెప్పి సత్తా ఉండి తీసుకొస్తారు. కాబట్టి ఈరోజు మురళీ గారిని కానీ, ఇక టీం మొత్తాన్ని కానీ, కౌన్సిలర్ గారిని కానీ అందరినీ నేను అభినందిస్తుంది ఏంటంటే, వాళ్ళ సమస్యలను అయ్యన్న పాత్రుడు గారి దగ్గర తీసుకొచ్చి చేయించుకున్నారు. కాబట్టి వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. మరి ఈరోజు 28వ వార్డు రోడ్లు ఓపెనింగ్, సీసీ రోడ్స్ ఓపెనింగ్ అని చెప్పి పిలవడం జరిగింది. మరి శ్రీకాంత్ వార్డుకి రావడం జరిగింది. అయ్యన్న పాత్రుడు గారు మొన్న ఎలక్షన్కి వచ్చి ఈ అయ్యన్న కోళ్ళు అంతా తిరిగి ఎక్కడెక్కడైతే రోడ్స్, సీసీ రోడ్స్ కానీ, ట్రైన్స్ కానీ, కల్వర్ట్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఒక రికార్డు పరంగా తీసుకొని ఇంటి దగ్గర పెట్టడం జరిగింది. అలాగే శ్రీకాంత్ కూడా ఏం చెప్పారంటే, గెలిచిన వెంటనే ఎక్కడెక్కడ వర్కులు ఉన్నాయో ఇవన్నీ కూడా రాసి నా దగ్గర పెట్టని చెప్పేసి పెట్టడం జరిగింది. మరి చేస్తే శ్రీకాంత్ అయితే పెద్ద చిట్టా చూపిస్తున్నాడు. ఇప్పుడు ఆ చిట్టాలోనూ కనీసం ఎంతో కొంతవరకు అయినా సరే స్టార్ట్ చేయాలని చెప్పి మా అభిప్రాయం. మరి అలాంటిది 1,08,00,000 రూపాయలు 8 నెలల్లో ఇచ్చినటువంటి సత్తా ఉన్న నాయకుడు అయ్యన్న పాత్రుడు గారు. మరి ఈరోజు తక్కువ టైంలో 1,08,00,000 ఒక్క వార్డుకి ఇచ్చారంటే మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏదేమైనా సరే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా అయ్యన్న పాత్రుడు గారిని మంచి మెజార్టీతో గెలిపించారు. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ఈరోజు మీ అయ్యన్న కోళ్ళకి ప్రతి వర్కు ఈ 5 సంవత్సరాల్లో ప్రతి రోడ్డు కూడా మట్టి రోడ్డు లేకుండా చేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం. అందరికీ నమస్కారం అండి. నేను శ్రీకాంత్ 28వ వార్డు కౌన్సిలర్ని. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మన గౌరవనీయులు అయ్యన్న పాత్రుడు గారు మన అయ్యన్న కాలనీకి సుమారుగా 1,08,00,000 రూపాయలు వివిధ రూపాయలుగా 15th ఫైనాన్స్ అని, విఎంఆర్డీ అని, మున్సిపాలిటీ నుంచి జనరల్ ఫండ్ కూడా తీసి ఇచ్చిన పరిస్థితులు వచ్చాయి. కారణం 25 సంవత్సరాలుగా ఈ కాలనీ ఇచ్చారండి. బాగా డెవలప్ అవడం అయితే 10 సంవత్సరాల నుంచి బాగా డెవలప్ అయింది. ప్రతిదీ కూడా మౌలిక సదుపాయాలు ఏమీ ఇక్కడ ఎవరు కూడా ఎస్టాబ్లిష్ చేయలేదు. దీన్ని ఈ వార్డు మొత్తం అమ్మ 3 రోజుల పాటు తిరిగారు. ఎలక్షన్ క్యాన్వర్సింగ్లో పద్మమ్మ తిరిగారు, సువర్ణమ్మ గారు తిరిగారు, రాజేష్ బాబు గారి భార్య కూడా తిరిగారు. ఇక్కడ వీళ్ళందరూ కూడా చూశారు, ఏంట్రా శ్రీకాంత్ ఇది ఇలా ఉండిపోయింది పరిస్థితి అంటే, ఈ 25 సంవత్సరాలుగా అయ్యన్న కాలనీ వస్తే సుమారు 15 సంవత్సరాల పాటు కాంగ్రెస్, వైసీపీ ఇక్కడ పరిపాలన చేసేయండి. 15 సంవత్సరాల పాటు కేవలం ఇదొక 8 నెలలు, మేము చేసింది ఒక 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు 9 నెలలు మాత్రమే మన గవర్నమెంట్, టీడీపీ గవర్నమెంట్ ఇక్కడ ఉంది. ఆ టీడీపీ గవర్నమెంట్లోనే ఇప్పుడు మీరు నిలబడినవి ఏమైనా ఉంటే ఆ టీడీపీ గవర్నమెంట్లో వేసినవే. వైసీపీ గవర్నమెంట్లో వేశారు 2 రోడ్లు, వాలంటీర్ ఇంట్ల ముందు వేసుకున్నారు, మిగతాది వాళ్ళ నాయకుల ఇంట్ల ముందు వేసుకున్నారు రోడ్లు. సార్ ఈ రోడ్డు ఉపయోగపడదు అని చెప్పినా కూడా ఎవరు వినే పరిస్థితి లేదు. ఈరోజు మా సచివాలయం ఎంప్లాయీస్ ఇక్కడ ఉన్నారు, వాళ్ళకి నేను సూటిగా వాళ్ళ ముఖం మీద చెప్తున్నా, ఈ ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి అని నేను గెలిచి 4 సంవత్సరాలకు అడిగితే వాళ్ళు వేసి ఇవ్వలేదండి నాకు. మా సచివాలయం నేను కౌన్సిలర్నే అడిగినా కూడా వర్క్ చేయరు, ఎందుకంటే వీళ్ళు చేస్తానంటే మీ ఉద్యోగాలు తీసేస్తానని బెదిరించేవారు. ఈ ఎస్టిమేషన్లు 4 సంవత్సరాలు అయిందండి నాకు వేయించడానికి. 2 నెలల్లో వేసి ఇచ్చారు ఎస్టిమేషన్లు.
అయ్యన్న కొలంలో ఉన్న ఇంచి మొత్తం కూడా రాయించానండి. దగ్గర 5,74,00,000 పడుతుందని చెప్పి అయ్యన్నపాత్రి గారి దృష్టిలోకి తీసుకెళ్ళడం జరిగింది. వెంటనే ముద్దుగా అయ్యన్న కొలం అనేటప్పటికి ఇక్కడ ఏమైనా కబ్జాలు జరుగుతున్నాయి, రోడేజాలు చేస్తున్నారు అనేటప్పటికి ఇదిగో మీరు చూస్తూనే ఉన్నారు పక్కన ఫెన్సింగ్లు. ఇక ఆల్రెడీ 2 ఫెన్సింగ్లు వేయించేశారు. ఈ 1,08,00,000 కాకా ఫెన్సింగ్లు ఇచ్చారు. అలాగే మీద వీధిలో ఒక 2 ఫెన్సింగ్లు ఉన్నాయండి. అలాగే ఇప్పుడు ఈ సీసీ రోడ్డు అయ్యన్నపాత్రి గారు వచ్చి చెప్పిన ఫస్ట్ రోడ్ ఏంటంటే నీలంపేట నుంచి అయ్యన్న కాలనీ కనెక్టింగ్ రోడ్ అండి. ఇది కనెక్టింగ్ రోడ్, ఇది చాలా మెయిన్ రోడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని వేసుకోవాలి. చాలా రోడ్లు వేశారు, పనికిరావు అని చెప్పలేను, కానీ దీనికన్నా తక్కువ రోడ్లు అవి. ముందు అందుకని ఈ రోడ్డు చెప్పారు. ఈ రోడ్డుని అడిగిన వెంటనే అమ్మ ఒక పూటలో దీనికి రోడ్డుకి శాంక్షన్ చేయించారు. మనకి రేపు ఎల్లుండిలో టెండర్కి వెళ్తుందో 2 నెలల్లో రోడ్డు కూడా అయిపోతుంది. అలాగే ప్రతిదీ కూడా చాలా అవగాహనతో మొత్తం అందరం కూర్చొని ABCD అని అయ్యన్న కాలనీ 4 విధాలుగా విడగొట్టి ఈ 4 రోడ్లలోని ఇప్పుడు ఇది మధ్య వీధి కింద లెక్కేసుకుంటే దీనికి రోడ్డు ఇచ్చామండి. మీద వీధిలో ఒక 3 డ్రైన్స్ పెట్టామండి. మళ్ళీ కిందన ఒక 3 డ్రైన్స్ పెట్టామండి. ఇలాగ మనం వచ్చిన ప్రతి ఫండ్ని కూడా అందరు ఆలోచనల్ని తీసుకొని ఏది ఇంపార్టెంట్, ఎవరు ఇబ్బంది పడుతున్నారు. అలాగే మెయిన్ డ్రైన్స్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం. మీరు చూసే ఉంటారు ఈ 8 నెలల్లో శానిటేషన్ వాళ్ళని మీరు అయ్యన్న కొలంలో ఖచ్చితంగా చూస్తూనే ఉంటారు ప్రతిరోజు. NTR స్టాచ్యూ దగ్గర ఉన్న 2 రోడ్లు ఓపెన్ చేసాం. కిందకి ఆశ్రమం వెళ్ళే రోడ్డు ఓపెన్ చేసాం. ఈ రోడ్లు కూడా మొన్న ఓపెన్ చేయించాం. ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా అందరికీ వాట్సాప్ గ్రూప్ పెట్టాను. ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా చెప్పండి. ఎవరికో చెప్పామండి మాకు రాలేదని అనొద్దు. ఓ పేపర్ మీద కంప్లైంట్ రాయండి. సచివాలయంలో ఖాళీగా ఉంటారు, సచివాలయంలో తీసుకెళ్ళి కంప్లైంట్ ఇవ్వండి. మీకు కంప్లైంట్ ఇచ్చిన వారం రోజుల్లోపు తాత్కాలికంగానైనా సరే మీ సమస్యకి పరిష్కారం లభిస్తుంది. తాత్కాలికంగానైనా సరే. అలాగే లైట్ల విషయానికి వస్తే ఇప్పుడు మున్సిపాలిటీలో 26 లక్షలు పెట్టి 6 నెలలకు లైట్ల కాంట్రాక్ట్ ఇచ్చామండి. మీరు చూస్తూనే ఉన్నారు. మహా అయితే 3-4 రోజులు లైట్లు ఆగుతాయి తప్పించి లైట్లు ఆగవు. పూర్వం లైట్లు పోయాయంటే నెలలే. ఎవరికి చెప్పినా ఎవరికి చేసేది లేదు. మొత్తం అంతా కూడా మార్పు అనేది మొదలైందండి. మీరు చూస్తున్నారు. దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. ఈ 8-9 నెలల్లో ఏమీ మ్యాజిక్లు చేయలేం, కానీ ఈ అయ్యన్నపాత్రి గారు ఉండే ఈ 4 సంవత్సరాల్లో మాత్రం అయ్యన్న కాలనీని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మీ అందరి ముందు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని తాజా వార్తలకు చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. ప్రతి క్షణం ప్రజల కోసం. ప్లీజ్ సబ్స్క్రైబ్.